రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే ముఖ్యంగా జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపైన ఇటు పోలీస్ శాఖతో పాటు ముఖ్యంగా ఫైర్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ డీజీపీ జితేంద్ర మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి చాలా మందిని ఇప్పటికే రెస్క్యూ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది నిన్న చాలా భారీ వర్షాలు పడాయి. సో మ్యాక్సిమం ఎఫెక్ట్ కామారెడ్డి, మెదక్, కొంతవరకు సిరిసిల్ల, తర్వాత నిర్మల్లో కూడా చాలా ఎఫెక్ట్ అయింది. సో మన పోలీస్ వాళ్ళు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చాలా రిలీఫ్ టీమ్స్ పంపించారు. మీకు అందరికీ తెలుసు, మన లాస్ట్ ఇయర్ ఇది SDRF ఫామ్ చేసాము. సో తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి 1000 పర్సన్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 1000 పర్సన్స్ వారికి స్పెషల్ ట్రైన్ చేసి తర్వాత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టి వారికి తయారు చేసాము. ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఎక్విప్మెంట్ లైక్ బోట్స్, అదర్ థింగ్స్ కూడా ఇచ్చేసాము. సో బికాజ్ అది మన రెడీ ఉన్నాము, తొందరగా వేరెవర్ అట్లా ఇన్సిడెంట్ జరిగాయి, ఫ్లడింగ్ జరిగాయి, మన టీమ్స్ రీచ్ అయ్యి చాలా వరకు రిలీఫ్ చేశారు. సో నియర్లీ నిన్న చూస్తే 1000 పర్సన్స్కి రిలీఫ్ ఆర్ రెస్క్యూ ఆర్ ఇంపార్టెంట్ సేఫ్ లొకేషన్లో ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇది సాధ్యమైంది బికాజ్ మన దగ్గర ఇది చాలా SDRF టీమ్స్ ఉన్నాయి. తర్వాత NDRFకి కూడా డిప్లాయ్ చేసాము. ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే ఒక చాపర్ కూడా డిప్లాయ్ చేసి 5 మెంబర్స్ ఫ్రమ్ సిరిసిల్ల నుంచి, తర్వాత ఇది ఇప్పుడు మెదక్ నుంచి కూడా ఒక రిలీఫ్ చేసాము. సో అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మన చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వాటర్ రిసీడింగ్ స్టార్ట్ అయింది. సో స్టిల్ సమ్ ఫోర్కాస్ట్ ఉంది. మన రెయిన్స్ రాకపోతే ఇది వాటర్ రిసీడింగ్ కంటిన్యూ అయ్యి సాయంత్రం వరకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. భారీ వర్షాలు పడితే మళ్ళీ ఒకసారి చూడాలి. బట్ మన సైడ్ నుంచి మొత్తం టీమ్స్ తయారున్నాయి. వారు 24/7 పనికి రెడీ ఉన్నారు. మేము కొన్ని ఎక్స్ట్రా టీమ్స్ కూడా పెట్టుకున్నారు. సో అందరూ కలిసి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి పని చేస్తున్నారు. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేశారు. తర్వాత మినిస్టర్స్ కూడా సిచ్యువేషన్ మీద వాచ్ పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ మేము కూడా చాలాసార్లు మాట్లాడాము దాని గురించి. వేరెవర్ రిక్వైర్డ్ మన సపోర్ట్ ఇస్తున్నాము అండ్ ఎఫర్ట్స్ కూడా విజిబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ డ్రోన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అంటే జిల్లా ఎస్పీలు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ డ్రోన్స్కి సంబంధించి ఏమైనా అంటే అక్కడ ఈ డ్రోన్స్ వాడడం వల్ల కొంత ఏమైనా మనకి వెసులుబాటు ఉంది? డెఫినెట్లీ డ్రోన్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వేర్ మ్యాన్ కెనాట్ రీచ్, డ్రోన్ రీచ్ కావచ్చు. తర్వాత కొన్ని ప్లేసెస్లో రిలీఫ్ పంపించడానికి కూడా చాలా హెవీ ప్రెషర్ ఉంటే మన డ్రోన్తో రిలీఫ్ పంపించాము. ఇది భోజనం కానీ వాటర్ కానీ ఎట్లా. సో ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ యూస్ఫుల్. తర్వాత కొన్ని రిమోట్ ఏరియాస్లో వేర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీచ్ బై బోట్ ఆర్ ఎనీథింగ్, డ్రోన్తో మన సిచ్యువేషన్ వాచ్ చేసుకుని మన మెయిన్ పర్పస్ ఉంది లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అది తగ్గాలి మ్యాక్సిమం. సో దట్ మన అచీవ్ చేసాము. మొన్న చూస్తే నిన్న మ్యాక్సిమం ప్లేసెస్లో మన అందరికీ రెస్క్యూ చేసాము. కొన్ని ప్లేసెస్లో మనకి ఏమీ తెలియకపోతే ఏమీ ఇన్సిడెంట్ కావచ్చు, బట్ మ్యాక్సిమం ప్లేసెస్లో మన రీచ్ అయ్యాము, రిలీఫ్ చేసాము, రెస్క్యూ చేసాము అండ్ పబ్లిక్కి సాయం చేసాము. తర్వాత మన దగ్గర ఇప్పుడు కూడా చాలా టీమ్స్ డిప్లాయిడ్ ఉంది. కొన్ని ఇది ట్రాఫిక్ విషయంలో కూడా వాడుకుంటున్నాము. తర్వాత కంట్రోల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కూడా చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు గణేష్ ఇన్స్టాలేషన్ కూడా నిన్న జరిగింది. సో అది ప్రెషర్ ఉంటే కూడా మన వాళ్ళు ఏమీ ఇక్కడ తగ్గి డిప్లాయ్మెంట్ చేయలేదు, మొత్తం అక్కడ డిప్లాయ్మెంట్ చేసాము. ఒక నేషనల్ హైవేలో కొన్ని డ్యామేజ్ జరిగింది, ఇది కామారెడ్డిలో. అది కూడా నేషనల్ హైవే అథారిటీస్ అవేర్, వారు రిపేర్ టేకప్ చేస్తున్నారు. టిల్ ద రిపేర్ ఈజ్ డన్ మన డైవర్ట్ కూడా చేసాము. మన వాళ్ళు అందరికీ డిప్లాయ్ చేసాము. లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, తర్వాత స్పెషల్ పోలీస్ అందరికీ డిప్లాయ్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ కూడా ప్లాన్ చేసాము. ఒక ప్లేస్లో ఇది రైల్వే ట్రాక్ కూడా డ్యామేజ్ అయింది, అది కూడా రైల్వే వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సో పని మొదలు పెట్టారు. సో మేబీ 1 డేలో
అది కూడా పూర్తి కావచ్చు. అండ్ రైల్వే ట్రాఫిక్ ఆల్సో విల్ బి రిస్టోర్డ్. ఫ్రమ్ పోలీస్ సైడ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్, గవర్నమెంట్ సైడ్ మన 100% ఎఫర్ట్ పెడుతున్నాము. అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్ టిల్ నార్మల్సీ ఈజ్ అచీవ్డ్. సార్, గతంలో ఈ వర్షాలు వచ్చిందంటే ఎక్కువగా ఎన్డీఆర్ఎఫ్ మీద ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు కొత్తగా మీరు ఎస్డీఆర్ఎఫ్ని తీసుకొచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ని యూజ్ చేయడం వల్ల వాటి రిజల్ట్ ఏ విధంగా ఉంది సార్? మీరు చూస్తే లాస్ట్ టైం మన ఖమ్మంలో అట్లా ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ఎన్డీఆర్ఎఫ్ మీద ఆర్ ఆర్మీ మీద ఆర్ మన ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడాము. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 పీపుల్ మన స్పెషల్ పోలీస్ నుంచి కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అది ఎస్డీఆర్ఎఫ్ తయారు చేసాము. సో మన ఎస్డీఆర్ఎఫ్ చూస్తే ప్రతి ప్లేస్కి ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ రీచ్ అయింది. అండ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఫాస్ట్గా జరిగింది. బికాజ్ ఎన్డీఆర్ఎఫ్కి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. మన ఎన్డీఆర్ఎఫ్ ఒక 4-5 టీమ్స్ ఉంటాయి. బట్ మన ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 13 టీమ్స్ మన ఎస్డీఆర్ఎఫ్ డిప్లాయ్ చేసాము. తర్వాత సిమిలర్గా ఆల్మోస్ట్ 15-16 టీమ్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ కూడా వాడుకున్నాము. సో ఉంటే మన డెఫినెట్లీ మన దగ్గర ఇప్పుడు ఎక్కువ రిసోర్సెస్ ఉంది, ఎక్కువ ప్రిపేర్డ్నెస్ ఉంది, రిలీఫ్ రెస్క్యూ కూడా ఫాస్ట్గా జరిగాయి. అండ్ ఎఫిషియన్సీ హెస్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్. ఫైనల్గా సార్, హైదరాబాద్కి వర్షం సంబంధించి ఏమైనా ముప్పు ఉండే అవకాశం ఉంటుందా? ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయి? హైదరాబాద్లో ఒకవేళ ఆ స్థాయిలో వర్షం కురిస్తే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంతా సిద్ధం చేసి పెట్టారా? మన రెడీ ఉన్నాము. మన హెడ్ క్వార్టర్లో టీమ్స్ పెట్టుకున్నాము. సో ఏమైనా అవసరం ఉంటే మన వాడుకుంటాము. అండ్ లక్కీలీ హైదరాబాద్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే వర్షాలు కూడా రాత్రికి వస్తున్నాయి. సో డిస్టర్బెన్స్, ఇన్కన్వీనియన్స్ పబ్లిక్కి కొంచెం తక్కువ ఉంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. నూతనంగా గతంలో మనం వర్షాలు కురిస్తే ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ మీద ఆధారపడే వాళ్ళం, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ని తీసుకువచ్చి ఎస్డీఆర్ఎఫ్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా వారందరినీ కూడా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.